హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఇంట్లో ర్యాండమ్గా చిన్న చిన్న పనులవన్నీ చేపిస్తున్నాను కదా. సో దానిలో పాటుగా సగం పెయింట్ పని అయితే అయింది. ఇంకా 3/4 పని మిగిలిందనే చెప్పాలి. సండే పెయింటర్స్ వస్తానని అన్నారు. బాల్కనీ ఒకటి చేపిస్తున్నాను అండ్ బెడ్రూమ్ చేపించాలి. డోర్స్ విండోస్ పెయింట్ చేయించుకుంటున్నాను. మళ్ళీ ఇదంతా స్టార్ట్ చేశారనుకోండి, నాకు వాషింగ్ మిషన్ ఆన్ చేసుకోవడం కుదరదేమోనని చెప్పి ఒక 2 లోడ్స్ ముందేమో లైక్ టైమర్ పెట్టేసి ఒక లోడ్ రాత్రి వేసేసాను. తర్వాత ఏమో మార్నింగ్ ఇంకొక లోడ్ వేసాను. సో అట్లా 2 సరిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా పెయింటింగ్ విషయానికి వస్తే సీలింగ్కి పెయింటింగ్ వేయించట్లేదు. ఎందుకంటే సీలింగ్కి వేపిస్తే మొత్తం అంతా కింద పడుతుంది, అవన్నీ కవర్ చేయాలి. అదైతే నాకు కష్టం అండి అండ్ టైం టేకింగ్ కూడా. ఈ పనికే లైక్ 1 or 2 days చేసే పనికే అసలు చాలా టైం తీసుకుంటున్నారనమాట, రావట్లేదు. కారణం ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి లైక్ కొత్త హౌస్ అనుకోండి, ఇంట్లో వస్తువులు ఉండవు కదా, వాళ్ళ పని చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. అండ్ వాళ్ళకి పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చాయనుకోండి, లైక్ డైలీ వేజెస్ చేసినా సరే లేకపోతే కాంట్రాక్ట్ బేస్ చేసినా వాళ్ళకి లాభం ఉంటుంది. చిన్న పనులు అనేసరికి లాభం తక్కువ కాబట్టి మనకేంటంటే వాళ్ళకి టైం ఉన్నప్పుడు చేయించుకుంటారు. సో ఎవరికైనా తెలియకపోతే మీకు ఐడియా వస్తుందని చెప్పి షేర్ చేస్తున్నాను. దాని ప్రకారం మీరు మాట్లాడుకోవచ్చు అనమాట. ఫస్ట్ అసలు నేను మా హస్బెండ్ని అడిగింది, సిద్ధు రూమ్ ఒక్కటే చేపిద్దామా, చాలా డర్టీగా ఉంది, ఇంక ఇల్లంతా బాగానే ఉంది, వద్దు అని చెప్పి అన్నాను. తర్వాత ఏమైందంటే పెయింటర్ కరెక్ట్గా వచ్చే ముందు రోజు కిచెన్ కూడా కొంచెం వేపిస్తే బాగుంటుంది అని చెప్పి నేను మా మేడ్ మాట్లాడుకుంటున్నాము. తర్వాత వెళ్ళి మా హస్బెండ్కి చెప్పా, పెయింట్ మిగిలితే కనుక వేపిస్తాను అని. సరే, తను కూడా ఏంటంటే కొంచెం ఇంట్రెస్టే అన్నమాట ఇలాంటివి. కొంచెం హౌస్ అది నీట్గా పెట్టుకోవటం, డెకరేటివ్గా కాదు కానీ నీట్గా ఇలా మెయింటైన్ చేసుకోవటం అంటే ఇష్టమే. అసలు మనం వచ్చిన తర్వాత ఏం చేయించలేదు కదా అన్నట్టు తను కూడా ఓకే అన్నారు. ఇంకా అక్కడ నుంచి ఏమైందంటే నేను వచ్చిన అబ్బాయిని డోర్స్ విండోస్ పెయింట్ చేస్తారా మీరు అని అడిగాను. అడిగితే చేస్తానని అన్నారు. తర్వాత ఆయన 1 week తీసుకున్నారు అనమాట. 1 week కూడా రాలేదు చేయడానికి. సరే ఇంకా వేరే వాళ్ళని మాట్లాడుకున్నాను నేను. వాళ్ళు ఏం చేశారు, సండే వస్తానని చెప్పి అన్నారు. ఆ సండే కూడా కొంచెం సగం పని చేశారు, ఇంకా మిగతా సగం రేపు చేస్తామని అన్నారు. తర్వాత మండేనే ఫుల్ వర్షం పడింది అనమాట. ఆల్మోస్ట్ లైక్ 11 వరకు వర్షం పడితే వాళ్ళకి కాల్ చేశాను, రావచ్చు కదా వర్షం తగ్గిపోయింది కదా అంటే ఇంక వాళ్ళు ఏదో స్టోరీ వినిపించారు. ఇంకా నేను లైట్ తీసుకున్నా. ఏమోనండి, ఇంక ఎన్ని రోజులు పడుతుందో ఈ బుడ్డి పెయింటింగ్ వరకే నాకు అర్థం కావట్లేదు. కిచెన్లో కొత్తగా ఇదొకటి ఇన్స్టాల్ చేయించాను, దాని గురించి చెప్తా. ఈ బాక్స్ నేను లైక్ ఏదైనా స్పైసెస్ పెట్టుకుందామని చెప్పి తీసుకున్నా. అంటే లైక్ జీలకర్ర పొడి, ధనియాల పొడి అవి ఉంటాయి కదా, చిన్న చిన్నవి ఏదైనా సరే నిక్ నాక్స్ లాగా, అంటే డెకరేటివ్ ఇట్లా స్పైసెస్. ఇదేమో సోంపు ఉంది ఇందులో. సో ఇట్లాంటివి ఏదైనా పెట్టుకోవడానికి ఒక చిన్నది ఉంటే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే నాకు మీరు చూసారంటే క్యాబినెట్స్ ఎక్కువ లేవు. ఒకటే పెద్ద ప్యాంట్రీ షెల్ఫ్ లాగా ఇచ్చేసారు. అండ్ కింద కౌంటర్ కింద ఒకటి వస్తుంది, పైనేమో జస్ట్ ఒక్కటే వచ్చిందనమాట షెల్ఫ్. సో అక్కడ ఏంటంటే కింద ఒకటి ఉంటే బాగుంటుంది, కొంచెం డెకరేటివ్గా కూడా ఉంటుంది కదా అని నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా. ఇదైతే చాలా మంచి వుడ్ అండి. ఐ థింక్ షీషామో మ్యాంగోనో గుర్తులేదు, బట్ చాలా బరువు ఉంది. దీని లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. అయితే లోపల ఎల్లో కలర్ వేసాను. ఎందుకు అని అంటే ఇప్పుడు ఏదైనా వస్తువు పెట్టగానే బాగా హైలైట్ అయ్యి లుక్ రావాలి అని అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదన్నా ఉంటే బాగుంటుంది అని అనిపించింది. ఇక్కడ ఎల్లో అంటే మళ్ళీ వేరేగా అనుకోవద్దు, ఎందుకంటే మన సబ్స్క్రైబర్ అంటున్నారు అనమాట, మీరు విజయవాడ వాళ్ళకి ఎల్లో అంటే ఇష్టం అని. అలా ఏముండదండి, నాకు అందరూ ఒకటే, అంతా ఒకటే. ఏదన్నా మంచిని మనం ఎంకరేజ్ చేయటం అదే మన పని కదా. నేనైతే అలాగే ఉంటాను. సో హోప్ఫుల్లీ నా సబ్స్క్రైబర్స్ కూడా నా మైండ్ సెట్లోనే ఉంటారు కాబట్టి మనం ఏంటంటే మనం మంచిగా చేసుకుంటా పోతే బాగుంటుంది అనే థాట్లోనే ఉంటాం మనం. సో అది ఎంటైర్లీ డిఫరెంట్ టాపిక్ డైవర్ట్ అవుతుంది. అయితే ఈ షెల్ఫ్కి వస్తే జస్ట్ ఏదన్నా ఒక కలర్ పాప్ అయ్యే కలర్ పెడదామని అనుకున్నా. ఇప్పుడు నా కిచెన్లో మీరు చూసారంటే నేను అనుకోకుండా ర్యాండమ్గా అన్నీ ఎల్లో కొనేసాను. ఎందుకు అలా ఎల్లోగా తీసుకున్నాను, ఫస్ట్ నాది షుగర్ అండ్ కారం క్యానిస్టర్స్ ఉన్నాయి కదా, రైట్ సైడ్ కార్నర్లో మీకు కనిపిస్తాయి. అవి ఫస్ట్ నీల్కమల్ బ్రాండ్ అనమాట. మింత్రాలో ఒకటి, అమెజాన్లో ఒకటి దొరికితే 2 sizesలో నేను పర్చేస్ చేసుకున్నా. అవి నాకు నా కిచెన్లో బాగా కనిపించాయి.
వేరే కలర్స్ నేను ఎందుకు ప్రిఫర్ చేయను అని అంటే, ఇప్పుడు నా కౌంటర్ టాప్ వచ్చేసరికి రెడ్ గ్రానైట్ వేసారు వాళ్ళు. ఆ రెడ్ గ్రానైట్ మీద డార్క్ కలర్స్ అంత పాప్ అవ్వవు అనమాట. ఇప్పుడు ఏదైనా సరే నేను వీడియో కోసం కాదండి, నాకు నేను చూసుకొని నాకేంటంటే ఓన్గా సెల్ఫ్గా లైక్ అప్రిషియేట్ చేసుకోవటం ఇష్టం అనమాట. మంచిగా పెట్టుకొని బాగున్నాయి కదా అని అనుకోవటం నాకు ఫస్ట్ నుంచి అలవాటు. సో అట్లాగే హోమ్ డెకార్ అనేది నాకు ఆ ఇంట్రెస్ట్ లాగా ఫస్ట్ నుంచి వస్తుంది. సో నేను ఏదన్నా తీసుకున్నా సరే మా ఇంట్లో సెట్ అవుతుందా లేదా చూస్తాను. అండ్ కిచెన్లోకి తీసుకుంటే మంచి కలర్ పాప్ అవుతుందా లేదా అనేది చూస్తాను. అండ్ ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి వీడియోస్లో కూడా బాగుంటుందా లేదా అనేది ఇప్పుడు అదొక ఎక్స్ట్రా యాడ్ ఆన్ అనమాట. అలా కూడా చూసి తీసుకుంటున్నా. అండ్ ఒక్క వీడియోస్ కోసమే మాత్రం నేను ఏది కూడా చేయనండి ఇంట్లో. నాకు నచ్చితే ఇక్కడ ఇది బాగుంటుంది, అక్కడ ఇది బాగుంటుంది అని చెప్పి నేను తీసుకుంటా ఉన్నాను. బికాజ్ నా స్టార్టింగ్ వీడియో చూడండి, ఈ డెకార్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా వరకు నేను యూట్యూబ్ చేయకముందు నుంచి నా దగ్గర ఉన్నాయన్నమాట. మేము చెన్నై వచ్చి 2017లో అండి వచ్చింది ఇక్కడికి. అప్పుడు ఏమైందంటే లోకల్ స్టోర్స్లో మాకు చక్కగా బ్రాస్ ఐటమ్స్, మన స్టీల్ అలాంటివి బాగా దొరికేవి. డెకరేటివ్ పీసెస్ చాలా తక్కువ ఉండేవి. ఈవెన్ సిరామిక్స్ కూడా అవైలబుల్ ఉండేది కాదు ఎక్కువ. టెర్రకోట మాత్రం చాలా ఉండేవన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే రోజులు మారే కొద్దీ మనకి ఏదన్నా డిజైనర్ పీసెస్ ఉంటాయి కదా, వాటిల్లో 2-3 రకాల డూప్లికేట్స్ వచ్చేస్తున్నాయి. దానివల్ల ఏంటంటే ఫ్లవర్ వేజెస్ కానివ్వండి, ఇప్పుడు మన టేబుల్ ల్యాంప్స్, ఏదన్నా అసలు మీరు ఇంట్లో ఒక డెకార్ ఐటమ్ తీసుకోండి, ట్రేల్ దగ్గర నుంచి చిన్న ప్యాన్స్ దగ్గర నుంచి అన్నిట్లో అన్ని మోడల్స్ వచ్చేస్తున్నాయి అనమాట. లాస్ట్ ఇయర్ నేను క్యారెట్ ప్యాన్స్ చూపించాను కదా, అప్పట్లో ఆ క్యారెట్ ప్యాన్స్ ఒక్కటే వైట్ ఉండేవి. ఇప్పుడైతే అన్నిట్లో అన్ని బ్రాండ్స్లో కూడా వైట్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. సో ఇయర్స్ ఇలా గడిచే కొద్దీ మన ఈ స్కాండినేవియన్ డిజైన్స్ బాగా ట్రెండింగ్లోకి వచ్చాయన్నమాట. ఇప్పుడు ఐకియా ఇవన్నీ చూసుకున్నాము అని అంటే, తర్వాత జాపనీస్ స్టైల్ ఒకటి మీరు ఇది అబ్జర్వ్ చేశారంటే లైట్ కలర్ వుడ్ ఉంటుంది, బేజ్ కలరు, లేకపోతే మన ఒరిజినల్ న్యాచురల్ వుడ్ అంటారు కదా, సో ఆ కలర్లో ఉంటాయి. ఎక్కువ ఏంటంటే వాళ్ళు పాలిష్ ఏది అంటే టింటెడ్ పాలిష్ ఏది చేయకుండా ఆ న్యాచురల్ వుడ్ కలర్ అది ప్రిజర్వ్ చేయడానికని దాంతోనే ఏదో ఒకటి డెకార్ ఐటమో లేకపోతే వాళ్ళ ఫర్నిచరు అలా చేస్తూ ఉండేవాళ్ళు. అది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉందన్నమాట. సో అది ఒరిజినల్ నుండి మన వాళ్ళు ఏం చేస్తున్నారు, రకరకాలుగా ఒక 2-3 డూప్లికేట్స్ అలా చేసేయటము. సో ఏది క్లిక్ అయితే మళ్ళీ దాంట్లో ఇంకా రకరకాల డూప్లికేట్స్ వచ్చేస్తూ ఉన్నాయి. సో అట్లాగే ఇప్పుడేమో ట్రెండ్ పెరుగుతుంది. ఆ ట్రెండ్తో పాటు ఏంటంటే మనకు అవైలబిలిటీ కూడా ఈజీగా ఉంటుంది. అందుకని మనకి ఇప్పుడు అమెజాన్లో కానివ్వండి, ఫ్లిప్కార్ట్లో వీటిల్లో చాలా ఈజీగా యాక్సెస్ ఉందన్నమాట ప్రతి దానికి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొరియన్ వెబ్ సిరీస్ చూసారంటే వాళ్ళు ఎక్కువగా మిర్రర్స్ యూజ్ చేస్తారు. సో ఆ మిర్రర్స్ వచ్చేసరికి ఒరిజినల్ మిర్రర్స్తో వాళ్ళు హోమ్ డెకార్ చేస్తే తర్వాత ఏమవుతుంది, దాంట్లో డూప్లికేట్స్ ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఎక్కడో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కదా. ప్లాస్టిక్ మిర్రర్స్ వచ్చేసినాయి అనమాట అఫోర్డబుల్ ప్రైజెస్లో. ఇప్పుడు నేను వాల్కి స్టిక్ చేశాను చూసారా, బెడ్రూమ్లో ఆ ప్యానెల్ లాగా చేశాను. సో అదంతా కూడా ప్లాస్టిక్ మిర్రర్ స్టిక్కర్స్. ఇట్లా ప్రతి దాంట్లో కూడా సెకండ్స్, థర్డ్స్ అట్లా వచ్చేస్తున్నాయి. ఈవెన్ క్లోత్స్ కూడా మీకు తెలిసిందే కదా, ఒక కంచిపట్టు చీర ఉంటే దాంట్లో అసలు పవర్ లూమ్స్లో ఇంకా అసలు ఆ పవర్ లూమ్స్ కూడా కాస్ట్లీ ఉంటున్నాయి, వెరీ చీప్ ఇది కూడా దొరుకుతున్నాయి మనకి. సో అదనమాట నా హోమ్ డెకార్ స్టోరీ. ఇప్పుడు అవైలబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి రకరకాలుగా చక్కగా నాకు నచ్చినవి ఇలా అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటా. అండ్ ఓల్డ్వి ఏం చేస్తారు, ఎక్కడ పెడతారు అనే డౌట్ వచ్చే ఉంటుంది కదా ఈ పాటికి మీకు. నేను అన్నీ కూడా పైన షెల్ఫ్లో ఏవో ఒకటి ఖాళీ చేసి చక్కగా పెడతానండి. వాటిని అయితే పారేయను నేను. మళ్ళీ నేను కలర్ థీమ్స్ అవి చేంజ్ చేస్తాం, లేదంటే కొంచెం ఏదైనా మారుద్దాము, రీడెకరేట్ చేద్దామని అనిపిస్తుంది కదా, అప్పుడు తీసి మళ్ళీ ఓల్డ్ కూడా పెడుతూ ఉంటాను. జస్ట్ లైక్ నిర్లక్ష్యంగా వాటిని పారేయటము, కొత్తవి వచ్చినాయి కదా అని చెప్పి లైక్ వాటిని యూజ్ చేయకుండా పక్కన పడేయటం అట్లయితే నేను చేయనండి. ఎందుకంటే కొనుక్కునేవి నేను ఇష్టంగా కొనుక్కుంటాను, ఖచ్చితంగా అవి తర్వాత కూడా నేను యూజ్ చేస్తాను. మా ఇల్లు చూసారు కదా ఎంత మెస్సీగా ఉందో. పెయింటర్స్ వచ్చి వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. అండ్ నేను ఒక గ్యాలరీ వాల్ చేశాను కదా, అది ఎలా చేశాను అనేది ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను. లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే తప్పకుండా ఒకసారి చూడండి. అది చాలా నచ్చింది అనమాట చాలామందికి. అండ్ మా హస్బెండ్కి అయితే మరీ నచ్చింది, చాలా అప్రిషియేట్ చేశారు నన్ను. ఎందుకంటే వీడియోలో చూసింది ఒక ఎత్తు అయితే బయట చూసింది మాత్రం చాలా బాగుంది అనమాట నిజంగా. పెయింటర్స్ ఆల్మోస్ట్ పెయింట్ చేస్తారండి. ఒక బెడ్రూమ్ అండ్ డైనింగ్ టేబుల్ దగ్గర విండో ఫుల్, కిచెన్ గ్రిల్ ఇవి చేయాలి.
అంతవరకు పెయింట్ చేస్తే ఇంకా అయిపోతుంది టోటల్ పెయింటింగ్ వర్క్. బాల్కనీ మాత్రం చాలా నీట్గా చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. అసలు పెయింట్ వేసాక అర్థమైంది ఇంత డర్టీగా ఉందో బాల్కనీ అని. ముఖ్య కారణం ఏంటంటే నేను ఇప్పుడు పెయింటింగ్ వేయడానికి అసలు మీకు చెప్పడం మర్చిపోయా. విండోస్ దగ్గర లైట్గా మోల్డ్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడికి మేము రీసెంట్గా 2 సైక్లోన్స్ చూసాం, పెద్ద హెవీ రెయిన్స్ అనమాట. సో దాని వలన చాలా ఫంగస్ అనేది పట్టింది. లాస్ట్ ఇయర్ పెద్ద ప్రాబ్లం లేదు, కానీ ప్రీవియస్ ఇయర్స్ మాత్రం బాగా సఫర్ అయ్యాము ఫంగస్ తోటి. నేను స్ప్రే చేసి క్లీన్ చేస్తూ ఉండేదాన్ని, అండ్ మీరు చూసారు కదా మళ్ళీ వర్షం పడతానే ఉందన్నమాట. సో నెక్స్ట్ డే నేను చక్క బాల్కనీని సెట్ చేస్తాను. మొత్తం కిందంతా కూడా హార్పిక్ వేసి క్లీన్ చేశాను అనమాట. ఎందుకంటే ఇది మ్యాట్స్ కింద కొంచెం ఇంకా నల్లగానే కనిపిస్తుంది. ఒకసారి క్లీన్ చేసేసి మళ్ళీ మ్యాట్స్ వేసి సెట్ చేద్దామని అనుకున్నా. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను ఏం చేస్తున్నానంటే ఆ టెర్రకోట బొమ్మల కింద హోల్స్ ఉన్నాయి కదా, అవి మామూలుగా మన మౌల్డ్స్ ఉంటాయి కదా, అవి ఫిక్స్ చేయడానికి అని చెప్పి అలా హోల్స్ పెట్టి దానిపైన మౌల్డ్ పెట్టి చేస్తారు. వాటిల్లోకి ఈజీగా ఏమవుతుందంటే స్పైడర్స్ వెబ్ పెట్టడము, తర్వాత బల్లులు దూరటం ఇవన్నీ జరుగుతున్నాయి. అవి చాలాసార్లు బల్లులు దూరటం అనేది చూశాను నేను. అందుకని చెప్పి ఈసారి ఏం చేశాను, ఎటు క్లీన్ చేస్తున్నాం కదా మొత్తం అని కొంచెం తుడిచేసి వాటికి ప్లాస్టర్ వేసేస్తున్నాను. ఉన్నన్ని రోజులు ఉంటుంది ప్లాస్టర్, తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం గట్టి టేప్ ఏదైనా బ్లాక్ టేప్ తెచ్చేద్దామని అనుకుంటున్నా. బ్లాక్ టేప్ అయితే లైక్ వెదర్కి కూడా మంచి వేర్ అండ్ టేర్గా ఉంటుంది, పాడవదు, లైక్ వాటర్ ప్రూఫ్ అనమాట. ప్రస్తుతం అయితే ఇట్లా చిన్న ప్లాస్టర్ ఒకటి కట్ చేసి వేసేస్తున్నాను. అండ్ ఈ బొమ్మలు ఎలా కడతాను అనేది ఇంతకుముందు ఒకళ్ళిద్దరు అడిగిన గుర్తుంది నాకు. మామూలుగా కాళ్ళు చేతులకి ఇట్లా వైర్ కానీ ఏదన్నా పురికోస చిన్న రోప్ ఏదో ఒకటి అనమాట. ఉలెన్ థ్రెడ్స్ కూడా చాలా గట్టిగా ఉంటాయి. ఇలా ఏదో ఒకటి కట్టేసి గ్రిల్కి కట్టేస్తానండి. ఆ చేతుల దగ్గర ఎందుకు అని అంటే ముందుకు వాలిపోకుండా ఉంటాయి అన్నమాట. సో ఖచ్చితంగా చేతుల దగ్గర కూడా కట్టాలి. ఈ వ్లాగ్ చాలా చిన్నదండి, ఎందుకంటే ఇంట్లో ఈ పనులన్నీ ఉండటం వలన నేను ఎక్కువ కూడా షూట్ చేయలేకపోయాను. లైక్ ఫుడ్ కూడా మేము బయట నుంచే తెచ్చుకుంటున్నాం, అట్లా ఉందన్నమాట ప్రస్తుతం. ఎందుకంటే అసలు కిచెన్లో వస్తువులన్నీ చిందరవందరగా పడ్డాయి, అసలు కుకింగ్ కూడా చేయబుద్ధి కావట్లే అక్కడ. ఎనీవే నేనైతే ఇంకా చిన్నగా కిచెన్ సెట్ చేసేసుకుందాం అని అనుకున్నాను. వాళ్ళు వచ్చినప్పుడే పెయింట్ చేస్తారులే, ఇంకా వాళ్ళతో పెట్టుకుంటే అవ్వదు కదా మనకి. సో అదండి, దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.